ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్లోని 5వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలను చూద్దాం. 5వ పాఠం సహజ వృక్ష సంపద వన్యప్రాణులు. ఇందులో 88 నుంచి 91 పేజీ వరకు ప్రపంచంలోని ఎన్ని పెద్ద జీవ వైవిధ్య దేశాల్లో మన భారతదేశం ఒకటి. 12 ప్రపంచంలోని మొత్తం 12 జీవ వైవిధ్య దేశాల్లో మన భారతదేశం అనేది అందులో ఒకటి. దాదాపు 47,000 వృక్ష జాతులతో భారతదేశం వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో ఎన్నో స్థానంలోనూ, ఆసియాలోని ఎన్నో స్థానంలోనూ ఉంది. ప్రపంచంలో 10వ స్థానంలోని, ఓన్లీ ఆసియా ఖండంలో 4వ స్థానంలో ఉంది. దాదాపు భారతదేశంలో 47,000 వృక్ష జాతులు ఉన్నాయి. ఈ వృక్ష వైవిధ్యంతో ప్రపంచంలో మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే ప్రపంచంలో అయితే 10, ఆసియాలో అయితే 4వ స్థానంలో ఉంది. 10, 4. భారతదేశంలో దాదాపు ఎన్ని పుష్పించే మొక్కలు ఉన్నాయి? 15,000. భారతదేశంలో దాదాపు ఎన్ని పుష్పించే మొక్కలు ఉన్నాయంటే 15,000 పుష్పించే మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోని మొత్తం పుష్పించే మొక్కల్లో ఎంత వాటా కలిగి ఉందంటే 6%. మన భారతదేశం నుండి 15,000 పుష్పించే మొక్కల జాతుల్లో ఇది ప్రపంచంలోని ఎంత శాతం ఉందంటే 6% ఉంది. దేశంలో గల పుష్పించని మొక్కలు ఫెర్న్లు, శైవలాలు, శిలీంధ్రాలు. దేశంలో గల పుష్పించని మొక్కలు ఏంటంటే ఫెర్న్లు, శైవలాలు, శిలీంధ్రాలు. భారతదేశంలో సుమారు ఎన్ని జంతు జాతులు ఉన్నాయి? 90,000. భారతదేశంలో సుమారు ఎన్ని జంతు జాతులు ఉన్నాయంటే 90,000 జంతు జాతులు ఉన్నాయి. అలాగే మంచినీటి వనరుల్లో సముద్ర జలాల్లో ఏవి సమృద్ధిగా ఉన్నాయి? చేపలు. అలాగే మంచినీటి వనరుల్లో సముద్ర జలాల్లో ఏవి సమృద్ధిగా ఉన్నాయంటే చేపలు సమృద్ధిగా ఉన్నాయి. చాలా కాలంగా మానవ సహాయం లేకుండా, మానవ చర్యలకు గురి కాకుండా సహజంగా పెరిగిన మొక్కల సమూహాన్ని ఎలా పేర్కొనవచ్చు అంటే సహజ వృక్ష సంపద. అంటే సహజంగా పెరిగే వృక్ష సంపదగా మనం చెప్పవచ్చు. సహజంగా పెరిగే వృక్ష సంపద కాబట్టి ఇది సహజ వృక్ష సంపదగా చెప్పవచ్చు. చాలా కాలంగా మానవ సహాయం లేకుండా, మానవ చర్యలకు గురి కాకుండా సహజంగా పెరిగిన మొక్కల సమూహాన్ని ఏమని పేర్కొన్నారంటే సహజ వృక్ష సంపదగా పేర్కొన్నారు. దీనిని ఏమంటారంటే స్వచ్ఛ వృక్ష సంపద లేదా వర్జిన్ వెజిటేషన్. సహజ వృక్ష సంపద లేదా స్వచ్ఛ వృక్ష సంపద లేదా వర్జిన్ వెజిటేషన్. వీటి యొక్క మానవ సహాయం అవసరం ఉండదు, మానవ చర్యలకు కూడా ఇవి గురికావు. వాటి వల్ల ఇవి సహజంగా పెరుగుతాయి. అందువలన సాగు చేయబడే పంటలు, పండ్లు, పళ్ళ తోటలు వృక్ష సంపదలో భాగంగా ఉంటాయి, కానీ ఏ సంపద కాదు. సహజ వృక్ష సంపద మొత్తం టోటల్ వృక్ష సంపదలో మనం సాగు చేసే పంటలు, పండ్లు, పళ్ళ తోటలు ఉన్నాయి కదా, ఇవన్నీ వృక్ష సంపదలో భాగం. వృక్ష సంపదలో భాగం కానీ సహజ వృక్ష సంపదలో ఇవి భాగం కాదు. వృక్ష సంపదలో భాగం, ఇవన్నీ వృక్ష సంపద కింద వస్తాయి, కానీ సహజ వృక్ష సంపద కింద ఇవి రావు. ఏంటి మనము అంటే మానవ చర్యలకు గురవుతున్నాయి కదా, ఇవన్నీ మానవ సహాయం ఉంటుంది కదా, మనం సాగు చేసే పంటలు, పండ్లు, పళ్ళ తోటలు ఇవన్నీ వృక్ష సంపదలో భాగం, సహజ వృక్ష సంపదలో భాగం కాదు. పూర్తిగా భారతీయ స్వచ్ఛ వృక్ష సంపదను ఏమని పిలుస్తారంటే స్థానిక లేదా స్వదేశీ జాతులుగా పిలుస్తారు. పూర్తిగా భారతీయ స్వచ్ఛ వృక్ష సంపద మరొక పేరు సహజ వృక్ష సంపద. భారతీయ సహజ వృక్ష సంపద లేదా స్వచ్ఛ వృక్ష సంపదను ఏమని పిలుస్తారంటే స్థానిక లేదా స్వదేశీ జాతులుగా పిలుస్తారు. స్థానికం లేదా స్వదేశీ జాతులుగా పిలుస్తారు. అయితే భారతదేశం వెలుపల నుండి వచ్చిన వాటిని ఏమని పిలుస్తారంటే అన్య లేదా పరదేశ మొక్కలు. అదే భారతదేశం వెలుపల నుండి మన భారతదేశంలో వచ్చే వాటిని ఏమి పిలుస్తారంటే అన్య లేదా పరదేశ మొక్కలు అని పిలుస్తారు. నిర్దిష్ట ప్రాంతం లేదా కాలానికి చెందిన మొక్కలను సూచించడానికి ఉపయోగించే పదం వృక్షజాలం లేదా ఫ్లోరా. ఒక నిర్దిష్ట ప్రాంతం, ఒక స్పెసిఫిక్ స్పేసు, మళ్ళీ కాలానికి, ఒక నిర్దిష్ట కాలానికి చెందిన మొక్కలను సూచించడానికి ఉపయోగించే పదం వృక్షజాలం లేదా ఫ్లోరా. అదేవిధంగా జంతు జాతుని ఎలా పేర్కొంటారంటే జంతుజాలం లేదా ఫోనాగా పేర్కొంటారు. జంతుజాలం లేదా ఫోనాగా పేర్కొంటారు. ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెంది ఉండాలి, ఒక నిర్దిష్ట కాలానికి చెంది ఉండాలి. అలాంటి మొక్కలైతే వృక్షజాలం లేదా ఫ్లోరా, అదే జంతువులైతే జంతుజాలం లేదా ఫోనా. ఫ్లోరా, ఫోనా, వృక్షజాలం, జంతుజాలం. వృక్ష సంపద రకాలు ఇవన్నీ మన భారతదేశంలోనివే వృక్ష సంపద రకాలు. మన దేశంలోని కింది ప్రధాన రకాలైన వృక్షాలను గుర్తించవచ్చు. అవి ఏంటంటే ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు, ఉష్ణమండల ఆకురాల్చే అరణ్యాలు, ఉష్ణమండల ముళ్ళ అడవులు మరియు పొదలు. 4 పర్వతీయ అరణ్యాలు, మౌంటైన్ లేదా పర్వతీయ అరణ్యాలు. మొత్తం 5 మడ అడవులు. మన దేశంలోని క్రింది ప్రధాన రకాలైన వృక్షాలను గుర్తించవచ్చు. అవి ఉష్ణమండలంలో పెరిగే సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చే అరణ్యాలు, ముళ్ళ అడవులు మరియు పొదలు.
ఓకేనా. ఇవన్నీ ఉష్ణమండలం. పర్వత ప్రాంతాల్లో పెరిగే పర్వతీయ అరణ్యాలు, మాడ అడవులు అంటే సముద్రం పక్కన పెరిగే మాడ అడవులు. మొత్తం టోటల్గా 5. ఉష్ణమండలానికి చెందినవి 3, ఒక పర్వత ప్రాంతానికి చెందినవి 1, మాడ అడవులు అంటే సముద్ర పక్కన ఉండేవి మాడ అడవులు. ఉష్ణమండల సతత అరణ్యాలు, ఉష్ణమండల ఆకురాల్చే అరణ్యాలు, ఉష్ణమండల ముళ్ళ అడవులు మరియు పొదలు, పర్వతీయ లేదా మౌంటైన్ అరణ్యాలు, మాడ అడవులు. ఇప్పుడు ఉష్ణమండల సతత హరిత అరణ్యాల గురించి చూద్దాం. ఈ ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు ఎలాగుంటాయో చూద్దాం. ఈ ఫోటో చూడండి. ఈ ఉష్ణమండల సతత హరిత అరణ్యాలంటే ఎప్పుడు ఆకుపచ్చగా, సతత హరిత అంటే ఎప్పుడు ఆకుపచ్చగానే ఉంటాయి. ఈ సతత హరిత అరణ్యాలు చాలా గుబురుగా ఉంటాయి. 1.5 మీటర్లు అంటే భూమిపై నుండి 1.5 మీటర్ల నుండి 5 మీటర్ల వరకు ఉండేదాన్ని పొదల పొర అంటారు. ఈ పొరలో పొదలు ఉంటాయి. 1.5 మీటర్ల నుండి 5 మీటర్ల పొదలు ఉంటాయి. 5 మీటర్ల వరకు పొదల పొర ఉంటుంది. పొదల పొర అంటే ఆ మధ్యలో పొదలు మాత్రం పెరుగుతాయి. నెక్స్ట్ 5 మీటర్ల నుంచి 20 మీటర్ల వరకు ఇటీవల వృక్షాలు అంటే రీసెంట్ వృక్షాలు, కొత్తగా పెరిగే మొక్కలు ఈ 5 మీటర్ల నుంచి 20 మీటర్ల వరకు పెరుగుతాయి. అవి ఉండేది ఇటీవల వృక్షాల పొర అది. నెక్స్ట్ 20 మీటర్ల నుంచి 40 మీటర్ల వరకు వితాన పొర. 20 మీటర్ల నుంచి 40 మీటర్లు పెరిగేది వితాన పొర. ఆ పొరలో వితాన మొక్కలు పెరుగుతాయి. నెక్స్ట్ 40 మీటర్ల నుంచి 60 మీటర్లు పెరిగేది బహిర్గత మొక్క అంటే బయట, పొరలకన్నిటికీ బయటగా. 40 మీటర్ల నుంచి 60 మీటర్లకు ఉండేది బహిర్గత పొర. అత్యధిక ఎత్తు ఏంటంటే 60 మీటర్లు. ఇంకా 60 మీటర్లు దాటి ఉండేది ఇంకా అత్యధిక ఎత్తు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ముందు ముందు మనం నేర్చుకుంటాం కదా. ఉష్ణమండల సతతహరిత అడవులు ఎక్కడికి పరిమితమైనాయి అంటే ఏ ప్రాంతాలకు పరిమితమయ్యాయి? పశ్చిమ కనుమల్లోని భారీ వర్షపాత ప్రాంతాలు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ద్వీప సముదాయాలు, అస్సాం ఎగువ ప్రాంతాలు మరియు తమిళనాడు తీరానికి. ఉష్ణమండల సతతహరిత అడవులు ఎక్కడకు పరిమితమైనంటే ఏ ప్రాంతాలకు పరిమితమయ్యాయంటే పశ్చిమ కనుమల్లోని భారీ వర్షపాత ప్రాంతాలు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ద్వీప సముదాయాలు, అస్సాం ఎగువ ప్రాంతాలు మరియు తమిళనాడు తీరానికి. ఇవి ఎక్కడ బాగా పెరుగుతాయంటే 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కలిగిన కొద్ది కాలం అనార్ద్ర శీతోష్ణ స్థితి ఉన్న ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి. ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు ఇలా 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పడే వర్షం, మరి కొద్ది కాలం అనార్ద్ర శీతోష్ణ అంటే గాల్లో ఆర్ద్రత అదే తేమ అనే ఉండదు. అటువంటి శీతోష్ణం ఉన్న ప్రాంతాలు ఏంటంటే పై చెప్పుకున్నాం కదా, పశ్చిమ కనుమల్లో నైరుతి ఋతుపవనం వలన దగ్గర 250 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడుతుంది. అలాగే లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ద్వీపంలో, అస్సాంలో కూడా ఈ నైరుతి ఋతుపవనం వలన వర్షం ఎక్కువగా పడుతుంది. ఎగువ ప్రాంతాలు తమిళనాడు తీరంలో కూడా వర్షం పడుతుంది ఈ సెంటీమీటర్లతో పోల్చుకుంటే ఇక్కడ. కాబట్టి అంటే ఈ 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ. కాబట్టి ఆ ప్రాంతాల్లో మాత్రమే ఈ ఉష్ణమండల సతతహరిత అడవులు అనేవి పెరుగుతాయి. ఉష్ణమండల సతతహరిత అడవులు ఎక్కడ పెరుగుతాయంటే 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉండాలి, కొద్ది కాలం అనార్ద్ర శీతోష్ణ ఉన్న ప్రాంతాలు పెరుగుతాయి. ఓకేనా. వృక్షాలు ఎంత ఎత్తు వరకు పెరుగుతాయి అంటే ఈ ఉష్ణమండల సతతహరిత అడవుల్లో వృక్షాలు ఎంత ఎత్తు పెరుగుతాయి అంటే 60 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ. 60 మీటర్ల వరకు పెరుగుతాయి, అంతకంటే ఎక్కువ కూడా పెరుగుతాయి. ఈ ప్రాంతం ఏడాది పొడవునా, ఈ ప్రాంతం అంటే ఉష్ణమండల సతత హరిత అరణ్యాల ప్రాంతం ఏడాది పొడవునా వెచ్చగా తడిగా ఉండడం వల్ల వృక్షాలు పెరిగే ప్రాంతం వెచ్చగా తడిగా ఉండడం వల్ల ఇది అన్ని రకాల పుష్కలమైన వృక్ష సంపదను కలిగి ఉంటుంది. చెట్లు, పొదలు, తీగలతో బహుళస్థాయి రూపాలను ఇవి ఏర్పరుస్తాయి. చెట్ల ఆకులు రాల్చడానికి నిర్దిష్టమైన సమయం లేదు. అందుకే ఏ అడవులు ఏడాది పొడవునా పచ్చగా కనిపిస్తాయి. ఉష్ణమండల సతతహరిత అడవులు ఈ ప్రాంతం అంటే ఉష్ణమండల సతతహరిత అడవులు పెరిగే ప్రాంతం. అదే 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం ఉండాలి, కొద్దిగా అనార్ధ శీతాకాల పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అడవులు ఎలా ఉంటాయంటే వాతావరణం అయితే వెచ్చగా తడిగా ఉండడం వల్ల అన్ని రకాల పుష్కలమైన వృక్ష సంపదలు కలిగి ఉంటుంది. పైన ఫోటోలో చూసాం కదా, అన్ని రకాల వృక్ష సంపదలు, చెట్లు, పొదలు, కింద లేయర్లో చెట్లు, పొదలు ఉన్నాయి. తీగలతో బహుళస్థాయి రూపాలని ఏర్పరుస్తాయి. చెట్లు, పొదలతో, తీగలతో బహుళస్థాయి రూపాలని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ఈ ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు ఇవన్నీ ఉంటాయి. చెట్లు ఆకులు రాచడానికి నిర్దిష్టమైన సమయం లేదు. అంటే వర్షం ఎక్కువ పడుతుంది, ఎప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు పచ్చగా ఉంటాయి కాబట్టి ఆకులు రాల్చడానికి ఈ ఛాన్స్ లేదు. ఏ అడవులు ఏడాది పొడవునా పచ్చగా కనిపిస్తాయి అంటే ఉష్ణమండల సతతహరిత అడవులు. ఏడాది పొడవునా ఎందుకు పచ్చగా కనిపిస్తాయి అంటే ఆకులు రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఏడాది పొడవునా పచ్చగా కనిపిస్తాయి. ఏడాది పొడవునా పచ్చగా కనిపించే అడవులు ఏంటంటే ఉష్ణమండల సతతహరిత అడవులు. ఈ అరణ్యాలు వాణిజ్యపరంగా పెరిగే ముఖ్యమైన చెట్లు నల్ల చేవమాను లేదా ఎబోని, దేవదారు లేదా మహాగని, నూకమాను లేదా రోజ్వుడ్,
రబ్బరు మరియు సింకోనా వంటి చెట్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ అరణ్యాల్లో వాణిజ్యపరంగా పెరిగే ముఖ్యమైన చెట్లు నల్ల చేవమాను లేదా ఎబోని, దేవదారు లేదా మహాగని, నూకమాను లేదా రోజ్వుడ్, రబ్బరు మరియు సింకోనా వంటి చెట్లు ఈ ఉష్ణమండల సతతహరిత అరణ్యాల్లో పెరుగుతూ ఉంటాయి. ఈ అడవుల్లో సాధారణంగా కనిపించే జంతువులు ఏనుగు, కోతి, లెమూర్ మరియు జింక. ఉష్ణమండల సతతహరిత అరణ్యాల్లో కనిపించే జంతువులు ఏంటంటే ఏనుగు కనిపిస్తుంది, కోతి, లెమూర్ మరియు జింక. అస్సాం, పశ్చిమ బెంగాల్ అరణ్యాల్లో కనిపించేవి ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు. ఈ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఎక్కడ కనిపిస్తాయంటే అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ అరణ్యాలలో. ఈ జంతువులతో పాటు ఈ అరణ్యాలు ఎక్కువగా కనిపించేవి ఏంటంటే పక్షులు, గబ్బిలాలు, అలసకోతులు, తేళ్ళు మరియు నత్తలు. ఈ జంతువులతో పాటు అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు, ఏనుగు, కోతి, లెమూర్, జింకతో పాటు ఇంకేం కనిపిస్తాయంటే పక్షులు, గబ్బిలాలు, అలసకోతులు, తేళ్ళు మరియు నత్తలు ఇవి కనిపిస్తాయి ఈ అడవుల్లో. తర్వాత అడవి ప్రాంతం ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఉష్ణమండల సతతహరిత అడవులు చూశారు కదా, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులు ఏంటంటే ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. భారతదేశంలో ఎక్కువ విస్తరించి ఉన్న అడవులు ఏంటంటే ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. సతతహరిత అరణ్యాలు కాదు, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. వీటిని ఏమని కూడా పిలుస్తారంటే ఋతుపవన అడవులు. వీటిని ఉష్ణమండల ఆకురాల్చే అడవులను ఏమని పిలుస్తారంటే ఋతుపవన అడవులు. ఎంత వర్షపాతం పొందే ప్రాంతంలో విస్తరించి ఉన్నాయంటే 200 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్ల మధ్య. ఎంత వర్షపాతం పొందే ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి ఉష్ణమండల ఆకురాల్చే అడవులు అంటే 200 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్లు. అవే ఉష్ణమండల సతత అయితే 200 సెంటీమీటర్లు పైన. ఇవి 200 నుంచి 70 సెంటీమీటర్ల మధ్య. పొడి వేసవిలో సుమారు ఎంతకాలం పాటు ఈ అటవీ రకానికి చెందిన చెట్లు ఆకులు రాలుస్తాయంటే 6 నుండి 8 వారాలు. పొడి వేసవిలు అంటే వేసవికాల పొడిగా ఉన్నప్పుడు సుమారు ఎంతకాలం పాటు ఈ అటవీ వృక్షానికి చెందిన చెట్లు ఆకులు రాలుస్తాయంటే 6 నుంచి 8 వారాల పాటు ఈ ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఆకులని రాలుస్తాయి. నీటి లభ్యత ఆధారంగా ఈ అడవులను మరలా ఎలా విభజించారంటే ఆర్ద్ర మరియు అనార్ద్ర ఆకురాల్చే అడవులుగా పిలిచారు. ఈ ఉష్ణమండల ఆకురాల్చే అడవులను నీటి లభించే ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించారంటే 2 రకాలు. అవి ఏంటంటే ఆర్ద్ర మరియు అనార్ద్ర ఆకురాల్చు అడవులు. ఆర్ద్ర ఆకురాల్చు అడవులో ఎంత వర్షపాతం పొందే ప్రాంతాల్లో కనిపిస్తాయంటే 200 నుంచి 100 సెంటీమీటర్ల మధ్య. ఆర్ద్ర ఆకురాల్చే అడవులు ఎంత వర్షపాతం పొందే ప్రాంతాలు కనిపిస్తాయంటే 200 నుంచి 100 సెంటీమీటర్ల మధ్య. మొత్తం టోటల్గా ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఎంత వర్షపాతం పడే ప్రాంతంలో ఇవి ఉంటాయంటే 200 నుంచి 70 సెంటీమీటర్లు అని చెప్పుకున్నాం కదా. అందులో మొదటిది 200 నుంచి 100 సెంటీమీటర్లు. ఆర్ద్ర ఆకురాల్చే అడవి ఉంది 200 నుంచి 100 సెంటీమీటర్లు. అందువలన ఆర్ద్ర ఆకురాల్చే అడవులు ఎక్కువగా దేశంలోని ఏ భాగంలో ఉన్నాయంటే తూర్పు భాగంలో ఉన్నాయి. ఇవి ఎక్కువగా దేశంలో ఆర్ద్ర ఆకురాల్చే అడవులు కానీ ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నాయంటే దేశంలో తూర్పు భాగంలో ఉన్నాయి. ఇవి ఎక్కడ ఆ తూర్పు భాగంలో కరెక్ట్గా ఎక్కడ ఉన్నాయంటే ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత పాదాల వెంబడి జార్ఖండ్, పశ్చిమ ఒడిశా, ఛత్తీస్గఢ్ మరియు పశ్చిమ కనుమల తూర్పు వాలులో ఇవి ఎక్కువ తూర్పు భాగంలో ఉన్నాయి. ఇంకా స్పెసిఫిక్గా ఎక్కడ ఉన్నాయంటే ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత పాదాల వెంబడి జార్ఖండ్, పశ్చిమ ఒడిశా, ఛత్తీస్గఢ్ మరియు పశ్చిమ కనుమల తూర్పు వాలుల్లో. ఆర్ద్ర ఆకురాల్చే అడవుల్లో అత్యంత ప్రబలమైన జాతి టేకు. ఆర్ద్ర ఆకురాల్చే అడవుల్లో అత్యంత ప్రబలమైన జాతి ఏంటంటే టేకు. వాణిజ్యపరంగా ఇతర ముఖ్యమైన జాతులు ఏంటంటే వెదురు, ఏగిసా లేదా సాల్, శేషం, చందనం, ఖైర్, కుసుమ, అర్జున మరియు మల్బరీ. వాణిజ్యపరంగా ఇతర ముఖ్యమైన జాతులు వెదురు, ఏగిసా లేదా సాల్, శేషం, చందనం, ఖైర్, కుసుమ, అర్జున మరియు మల్బరీ. శుష్క లేదా అనార్ద్ర ఆకురాల్చే అడవులు ఎంత వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి 100 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్లు. శుష్క లేదా అనార్ద్ర ఆకురాల్చే అడవులు ఎంత వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయంటే 100 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్లు. టోటల్గా ఆకురాల్చే అడవులు 200 నుంచి 70 సెంటీమీటర్లు కదా. ఆర్ద్ర అయితే 200 నుంచి 100, అనార్ద్ర అయితే 100 నుంచి 70 సెంటీమీటర్లు. ఓకేనా. 200 నుంచి ఆర్ద్ర ఆకురాల్చే అడవులు అయితే 200 నుంచి 100 సెంటీమీటర్లు, అనార్ద్ర అయితే 100 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్ల వర్షం పడే ప్రాంతాల్లో ఉంటాయి. అనార్ద్ర ఆకురాల్చే అడవులు ఎక్కడ కనిపిస్తాయంటే ద్వీపకల్ప పీఠభూమిలోని వర్షపాత ప్రాంతాలు, బీహార్, ఉత్తరప్రదేశ్ మైదాన ప్రాంతాల్లో. అనార్ద్ర ఆకురాల్చే అడవులు ఎక్కడ కనిపిస్తాయంటే ద్వీపకల్ప పీఠంలోని వర్షపాత ప్రాంతాలు, బీహార్, ఉత్తరప్రదేశ్ మైదాన ప్రాంతాల్లో ఈ అనార్ద్ర ఆకురాల్చే అడవులు కనిపిస్తాయి. ఈ విశాలమైన ఖాళీ ప్రదేశాలు ఏ చెట్లు పెరుగుతాయి? టేకు, ఏగిసా లేదా సాల్, రావి లేదా పీపాల్ మరియు వేప చెట్లు. ఈ విశాలమైన ఖాళీ ప్రదేశాలు అంటే అనార్ద్ర ఆకురాల్చే అడవులు గల విశాలమైన ప్రదేశాల్లో ఖాళీ ప్రదేశాలు ఏ చెట్లు పెరుగుతాయి అంటే టేకు, ఏగిసా లేదా సాల్, రావి లేదా పీపాల్ మరియు వేప చెట్లు.
సాగు కోసం అధిక మొత్తంలో ఏ రకపు అటవీ భూభాగాన్ని నిర్మూలించి కొంత భాగాన్ని పశువుల మేత భూమిగా వాడుతున్నారు? అనార్థ ఆకురాల్చు అడవులు. సాగు కోసం అధిక మొత్తంలో ఏ రకపు అటవీ భూభాగాన్ని అంటే సాగు కోసం అధిక మొత్తంలో ఏ రకపు అటవీ భూమాన్ని ఉపయోగిస్తున్నారంటే అంటే అటవీ భూభాగాన్ని నిర్మూలించి కొట్టేసి కొంత భాగాన్ని పశువుల మేత భూమిగా కూడా వాడుతున్నారంటే అనార్థ ఆకురాల్చు అడవులు. సాధారణంగా ఈ అడవులు ఏ జంతువులు కనిపిస్తాయంటే సింహం, పులి, పంది, జింక మరియు ఏనుగు, ఇంకా అనేక రకాల పక్షులు, బల్లులు, పాములు మరియు తాబేళ్లు కనిపిస్తాయి. సాధారణంగా ఈ అడవుల్లో అనార్థ ఆకురాల్చు అడవులు ఏ జంతువులు కనిపిస్తాయంటే సింహము, పులి, పంది, జింక మరియు ఏనుగు, ఇంకా అనేక రకాల పక్షులు, బల్లులు, పాములు మరియు తాబేళ్లు కనిపిస్తాయి. థ్యాంక్ యూ.